ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్. మనం 3.2 నుండి సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ రాములో ఫస్ట్ సమ్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలో 3.2 సంబంధించి సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఈ సమ్ సంబంధించింది సాల్వ్ 2x + 3y = 11 and 2x - 4y = -24 and hence find the value of m for which y = mx + 3. అంటే మనకి సాల్వ్ చేయమన్నలో ఇలా రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, y వాల్యూ అనేది. దీంట్లో m అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్స్ ప్రూవ్ దట్. సొల్యూషన్: లెట్ ఈక్వేషన్స్, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమున్నాయి, 2 ఈక్వేషన్స్ కూడా 1 2 అంటే 2x + 3y = 11, దీని నెంబర్ 1. ఇంకొకటి 2x - 4y = -24, ఇది ఈక్వేషన్ 2. అంటే ఇలా రెండు ఈక్వేషన్లు ఇవ్వడం జరిగింది. మనం సబ్ట్రాక్షన్ మెథడ్ చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూని ఇలా వదిలేసి 2 టర్మ్స్ని కూడా అటు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. అలాగా చేయొచ్చు, లేదా ఒకదాని నుండి ఒకటి తీసివేత అంటే సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఆ విధంగా కూడా మనకి ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ ఈజీ అనుకోవచ్చు. ఇక్కడ సేమ్ టర్మ్స్ లేకపోతే ఈ ఈక్వేషన్ 2తోని లేదా 3తోని కూడా ఈ రెండు ఒకే నెంబర్ వచ్చేలా మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఒకే ఎక్స్ వాల్యూ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఒక దాంట్లోంచి ఒకటి తీసేయడం ఈజీగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సబ్ట్రాక్షన్ మెథడ్ ఏంటిది, సబ్ట్రాక్షన్ మెథడ్ అంటే మనకి మైనస్. ఇక్కడ అన్నీ కూడా వాల్యూస్ సింబల్స్ మార్చేయాలి మనం సబ్ట్రాక్షన్ మెథడ్లో. ఇలా రెండు ఈక్వేషన్ నుండి ఒక ఈక్వేషన్ నుండి ఇంకొక ఈక్వేషన్ తీసివేసినట్లయితే సింబల్స్ అనేవి మనం కంపల్సరీగా మార్చాలి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే ప్లస్ ఉంది, ఇది మైనస్ అయిపోయింది. ఇక్కడ నెగిటివ్ ఉంది మైనస్ ఉంది అంటే ఇది ప్లస్ అయిపోయింది. అంటే ఈ ఈక్వేషన్నే మారుస్తున్నాం మనం. ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ అయింది. ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు 2లోంచి 2x తీసేస్తే 0 అంటే క్యాన్సిల్ అయిపోయింది, ఏవీ లేదు, నథింగ్. ఇక్కడ రెండు కూడా ప్లస్లే అంటే ప్లస్ వాల్యూ ఉంది. ఈ రెండు యాడ్ చేసినట్లయితే 7y = ఇది కూడా రెండు ప్లస్ అని రెండు యాడ్ చేస్తాం అంటే 11 + 24. ఇక్కడ మైనస్ ఉందంటే మనం ఇది ప్లస్లోకి మార్చుకున్నా కూడా ఇది ప్లస్ వాల్యూ అయింది, 24 యాడ్ చేస్తే 35. ఓకే, ఇప్పుడు 7. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, y వాల్యూ కావాలి. y ఎలా వదిలేసుకుని 35, ఈ 7 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే /7 అవుతుంది. ఇందులో 7 5 = 35. వాల్యూ ఎంత వచ్చింది మనకి, y వాల్యూ = 30, y వాల్యూ = 5 వచ్చింది. y = 5 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 OR లేదా 2. మనం 1లోని 2లోని ఎందులోనైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఏదో ఒక ఈక్వేషన్లో తీసుకోవాలని లేదు. మనం ఏ ఈక్వేషన్లో తీసుకున్నా మనకి x అనే వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఈక్వేషన్ 1 ఏముంది, మనం 2x + 3y = 11, 2x + 3 ఇంటూ y వాల్యూ మనకి ఏమని తెలిసింది 5, y వాల్యూ 5 = 11, 2x + 3 5 = 15 = 11, 2x = 11. ఈ 15 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే -15, 2x 15 నుంచి 11 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ఆన్సర్ 2 వస్తుంది. ఓకే, 4 వస్తుంది. సరే, ఏ 4 వస్తుంది, -4 వస్తుంది. ఎందుకని బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏంటి, మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అని తీసుకోవాలి. స్మాలెస్ట్ నెంబర్ సింబల్ ఏంటి, ప్లస్. తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏది పెద్ద అయితే ఆ సింబలే మనం ఇక్కడ తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, x -4 ఈ 2 సైడ్ మల్టిప్లై చేస్తుంది. ట్రాన్స్ఫర్ టు L వచ్చేస్తుంటే RHS తీసుకెళ్ళినట్లయితే దాన్ని బై అవుతుంది. 2 2s are 4, A2 మైనస్ ఉంది కాబట్టి -2. Therefore
ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -2. హెన్స్ ప్రూవ్ దట్, ఇక్కడ మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని ఇక్కడ సమ్లో, లెట్ y ఈజ్ ఈక్వల్ టు m కావాలి కాబట్టి మనకి, అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. mx ప్లస్ 3, మనకి mx ప్లస్ 3, m వాల్యూ కావాలంటే మనకి y వాల్యూ కావాలి, x వాల్యూ కూడా కావాలి. ఈ రెండు వచ్చినాయి కాబట్టి m అనేది ఈజీగా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు y అంటే ఎంత మనకి 5, m ఇంటూ x అంటే -2 ప్లస్ 3. ఓకే, దట్ ఇంప్లైస్ 5 అలాగ ఉంటుంది. 2 ఇంటూ m -2m. ఓకే, ఇంకేముంది మనకి +3 ఉంది, +3. ఇప్పుడు ఈ 5ని ఎలా వదిలేద్దాం, ఈ 3 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే -3 ఈజ్ ఈక్వల్ టు -2m. ఒక దాంట్లో సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి వాల్యూ, ఎంత వస్తుంది, 5 నుంచి 3 తీసినట్లయితే 2 వస్తుంది. ఏ2 +2, ఎందుకంటే ఇక్కడ పెద్ద సమ్లో ఉంది, ప్లస్ ఉంది, -2m. ఇప్పుడు ఈ 2 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ ఎవరిలోకి వస్తే డివిజన్ అవుతుంది. అంటే చూడండి, 2 ఈజ్ ఈక్వల్ టు -2m. మళ్ళీ ఈ స్టెప్ని ఎక్కడ తీసుకున్నానో మీరు ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. 2 ఈ 2 సైడ్ డివిజన్ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎవరిలోకి తీసుకొస్తే RHS చేస్తుంటే LHS తీసుకొస్తే -2 ఈజ్ ఈక్వల్ టు m. ఇది ఇందులో 1 టైం పోతుంది, మైనస్ ఉంది కాబట్టి -1 -1 ఈజ్ ఈక్వల్ టు m. దేర్ఫోర్ m వాల్యూ ఎంత వచ్చింది మనకి, -1 వచ్చింది. m వాల్యూ ఎంత వచ్చింది, -1 అనేది రావడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5, m ఈజ్ ఈక్వల్ టు -1. మనకి x వాల్యూ, y వాల్యూ, m వాల్యూ అనేది రావడం జరిగింది. ఈ విధంగా సెకండ్ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా సెకండ్ సమ్. ఓకే, ఇది సెకండ్ సమ్ ఎక్స్ సిరీస్ 3.2లో సెకండ్ సమ్. థర్డ్ సమ్లో మనకి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.